స్మార్ట్ మీటర్లపై ప్రజల్లో అపోహలు తొలగించేందుకు ఎన్టీఆర్ జిల్లాలో ఏపీసీపీడీసీఎల్ ఆధ్వర్యంలో ఈ నెల 23 వరకు అవగాహన వారోత్సవాలు జరగనున్నాయి. ప్రచార రథాలు, కరపత్రాల ద్వారా క్షేత్రస్థాయిలో వినియోగదారులకు స్మార్ట్ మీటర్ టెక్నాలజీని అధికారులు వివరిస్తున్నారు. రోజుకు ఎంత కరెంటు ఖర్చవుతుందో తెలుసుకోవడానికి ఏపీసీపీడీసీఎల్ స్మార్ట్ యాప్ ఉపయోగపడుతుందన్నారు. స్మార్ట్ మీటర్ అండి, ఇది హై క్వాలిటీ హై యాక్యురసీ మీటర్ అండి. హై క్వాలిటీ అంటే ఇది అత్యంత ప్రమాణాలతో కూడుకున్నటువంటి మీటరు. ఇంతకుముందు పాత మీటర్ లాగా నడుస్తూ ఆగిపోవటం, నడుస్తూ కాలిపోవటం అలాంటి విషయంలో ఇది క్వాలిటీ బాగా ఉంటుంది. తర్వాత హై యాక్యురసీ అన్నాం కదా, యాక్యురసీ అంటే ఖచ్చితత్వం అనమాట. అంటే 100 యూనిట్లు కాలిస్తే ఖచ్చితంగా 100 యూనిట్లు మాత్రమే రికార్డ్ అవుతుంది. తర్వాత ఏంటంటే బిల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువ అనేది రాదు. డైలీ మొబైల్ ద్వారా ఎన్ని యూనిట్లు మనం కాల్చుకున్నాము అనేది చూసుకునే వెసులుబాటు దీనిలో ఉంటుంది. పాత మీటర్లు ఏంటంటే నెల అయిన తర్వాత కానీ రీడింగ్ రాదు. రీడింగ్ అయిన తర్వాత బిల్లు ఎక్కువ తక్కువ అనేది ఉంటుంది. దీనిలో ఆ పరిస్థితి ఉండదు. రోజువారీ ఎంత కాల్చుకున్నాం అనేది మొబైల్ ద్వారా చూసుకునే వెసులుబాటు అదొకటి అడ్వాంటేజ్. 1వ తారీఖు నుంచి 30వ తారీఖు మిడ్ నైట్కి ఆ రీడింగ్ అక్కడ క్లోజ్ అయిపోద్ది. ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్ట్రా డేస్కి బిల్ అవ్వదు. రోజువారీ మానిటర్ చేసుకునేటప్పుడు నియంత్రణ చేసుకునే అవకాశం దీని ద్వారా ఎక్కువగా ఉంటుంది. సో బిల్లులో ఖచ్చితంగా 30వ తారీఖు మిడ్ నైట్కి క్లోజ్ అయిపోద్ది కాబట్టి 30 రోజులు రీడింగ్ వస్తుంది. బిల్లు మాత్రం యథావిధిగా ఇంటికి వచ్చేస్తారు. డిస్కనెక్షన్ కూడా ఇంటి దగ్గర వచ్చి బిల్లు కట్టకపోతే చెప్పే డిస్కనెక్ట్ చేస్తారు తప్ప రిమోట్లో డిస్కనెక్షన్ కానీ అలాంటిది ఏది ఉండదు. ఎక్కువ తిరగడం అనేది కేవలం అపోహ తప్ప ఎట్లాంటి పరిస్థితుల్లో మీటర్ ఎక్కువ అనేది తిరగదండి.